మేము సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ డంప్స్, సిడిఆర్ అనాలిసిస్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానితులు ఎవరున్నా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా, ఊర్లో ఉన్నారా, వాంటెల్లి దే అవాయిడెడా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీలతో ఎవరికైనా సంబంధాలు ఉండి వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాలో గొడవలే ఉన్నాయి, ఆ కోణంలో కూడా చూస్తున్నాము. ఈ టెరైన్ ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం ఆ కొండ వైపు వెళ్ళుంటే యానిమల్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అవి కూడా ఆ కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కూడా డైలీ అది కూమింగ్ చేయిస్తున్నాము. ఆ సెర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొండ మీద చేయిస్తున్నాము. అలాగే నిన్న నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా నిన్న ఉదయం మాతో జాయిన్ అయింది. వారు కూడా ఒక 30 మెంబర్స్ వచ్చారు. 2 టీమ్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా నిన్నటి నుండి ఆ కొండ వెనకాల ఉండేది 2-3 కొండలు కూడా వాళ్ళు నిన్నంతాను సెర్చింగ్ ఆపరేషన్ చేసి కంటిన్యూస్గా ప్రతి పాయింట్ ఈ 48 ఏకర్స్ ఉన్నటువంటి ఈ తోట కూడా మళ్ళీ చెక్ చేయించాము. ఎలక్స్ కూడా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకొని వచ్చారు. ఎక్కడ ఏ అనుమానం ఉన్నా గాలిస్తున్నాము. ఈ గాలింపు చర్యలు మటుకు పాప ట్రేస్ అయ్యేంత వరకు కొనసాగింది. అంటే ఎన్ని రోజులు అని కాదండి, పాప మనకి సురక్షితంగా మనము కాపాడి ఆ పాపను రికవరీ చేసేంత వరకు కొనసాగుతుంది. అది కాదు, వాస్తవం కాదండి. అది కూడా మీ మీడియా ముఖంగా మేము ద్వారా ప్రజలకు తెలియజేయండి. అలాంటి వదంతులు నమ్మద్దానండి. ఇంత టెక్నాలజీగా మనం ముందుకు వెళ్తుంటే ఇంకా పాతకాలం నాటివి అలాంటివి, అది వాళ్ళ వ్యక్తిగతం. ఆ నమ్మకాలు ఏమంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాలి అని మన ఇన్వెస్టిగేషన్ మీద మా దర్యాప్తుకి అది ఎటువంటి ప్రభావం చూపించింది. అది కూడా వెరిఫై చేసామండి. వెరిఫై చేసి వాళ్ళు కూడా పిలిపించాము, మాట్లాడాము. ఆ ఇష్యూ అప్పటికే క్లోజ్ అయిపోయింది. అది చేస్తామండి. ఇది ప్రతిది ఏది అనుమానం ఉన్నా పాయింట్స్ అన్ని వెరిఫై చేస్తాం. 12 టీమ్స్ ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. టెక్నికల్, మళ్ళీ సర్చింగ్ ఆపరేషన్స్. ఆ పాప దొరికేంత వరకు, ఆ పాప ఆచూకి తెలిసేంత వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంటున్నారు డిఎస్పీ తిలక్. సో ఇటు పెద్ద ఎత్తున సుమారుగా 10 రోజులు కావస్తున్నా ఈ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నా ఇప్పటివరకు పాప ఆచూకి లభించలేదు. కొంతమంది అనుమానితులని గుర్తించి, అంటే వారి కోసం గుర్తిస్తున్నాం, వారిని విచారిస్తాం, ఫ్యామిలీతో గొడున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, వారితో కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నాం. 48 ఎకరాల తోటని పూర్తిగా చెక్ చేశాం, ఎటువంటి ఆనవాళ్ళు లేవు. అయితే అమావాస్య, ఈ 3 నమ్మకాలన్నీ కూడా వదంతులు నమ్మకండి అని చెప్పి డిఎస్పీ తిలక్ చెప్తున్నారు. సర్చ్ ఆపరేషన్ ఆ అమ్మాయి ఆచూకి తెలిసేంత వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు డిఎస్పీ తిలక్. అంటే ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది, ఎన్ని రోజుల పాటుగా ఈ సర్చ్ ఆపరేషన్ తెలుగుతుందో తెలియదు. ఇంకా మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఆ అమ్మాయి ఆచూకి తెలిసేంత వరకు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేటువంటి మాటలు పోలీసులు చెప్తున్నారు. కానీ దానికంటూ ఒక టైం, ఈరోజు దొరకబడతాం, రేపు దొరికే అవకాశాలు ఉన్నాయి, ఈ రకంగా మేము విశ్లేషిస్తున్నామని చెప్పి మాత్రం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అంటే ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయే అవకాశం ఏదైనా ఉందా? మనోజ్, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పక్కన సెర్చ్ ఆపరేషన్ అయితే ఇందాక వర్షం పడిన నేపథ్యంలో కొంచెం అంతరాయం కలిగింది. వెంటనే మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నట్టుగా ఎవరైతే డిఎస్పీ తిలక్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాపకు సంబంధించిన ఆచూకీ లభించేంత వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎక్కడ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆచూకీ లభించలేదు, ఎటువంటి ఆధారాలు లభించలేదు. పాపని ఏం జరిగిందనేది కూడా మొత్తం మిస్టరీగానే మిగిలిపోతుందా అనేది కూడా ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా మొత్తం ఈ విషయంపై కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అధికారులు కూడా ఈ విషయం మీద. ఏ కోణాన్ని అన్ని కోణాల్లో విచారించినప్పటికీ ఇప్పటికి 10 రోజులు గడిచినప్పటికీ ఏ కోణం కూడా ఒక క్లూ అయితే
రావడం పరిస్థితి ఉంది. ఒక పక్కన పాపని ఏదైనా అడవి జంతువులు ఏమైనా ఎత్తుకెళ్ళాయా అనేది ఒక అనుమానం వాళ్ళలోనే బలపడుతుంది. అంతేకాకుండా ఎవరైనా పాపని అటువైపు వెళ్ళిపోతుండగా కూడా అపహరించారా అనే డౌట్ కూడా ఉత్పన్నమవుతుంది. మొత్తం ఇవన్నీ కోణాల్లో క్షుణ్ణంగా అంటే ఇప్పటికీ ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పట్టిన ఆచూకీ లభించలేకపోవడంతోనే కిడ్నాప్ అనుకుంటున్నారు. కిడ్నాప్ కోణాన్ని కూడా ఆ డంప్ ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించే పనిలో ఫోన్ కాల్స్ ఆధారంగా ఇప్పటికే 4,800 మందిని విచారణ చేసి ఆ ఫోన్ డంప్ అన్ని కూడా అందులో ముఖ్యంగా కొంతమందిని మాత్రమే అనుమానించిన పరిస్థితి ఉంది. అనుమానించిన వారు కూడా వాస్తవం వాళ్ళకు కూడా అక్కడ క్లారిటీ లేదు. వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది కూడా క్లారిటీ లేకపోవడంతోనే అనేక కోణాల్లో ఇంకా చర్చ ఆపరేషన్ అయితే పాప దొరికే వరకు కూడా కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇప్పటికి అనేక అనుమానాలు ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఒక నిండు అమావాస్య నాడు కూడా అనేక క్షుద్ర పూజలు ఇటువంటివి చెడుపులు మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ కూడా ఎవరు కూడా నమ్మవద్దని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే పక్కన చెప్పుకొస్తున్నారు పాప వారం రోజుల క్రితం మిస్ అయింది, వారం రోజుల తర్వాత కుక్క చనిపోయింది. ఈ పరిణామాన్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. కుక్కకి ఏదన్నా చేతబడి చేశారా, కుక్కకి పాపకు కలిపి ఏదన్నా చేస్తే ఇద్దరికి ఇటువంటి బలపడిందా అనేది అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే అటువంటి విషయాన్ని కూడా నమ్మవద్దు. ఇప్పుడున్న టెక్నాలజీ కాలంలో కూడా అటువంటి వాటిపై ఎటువంటి ఏ విధంగానూ కూడా దాన్ని మాటలు నమ్మవద్దంటూ కూడా ఆయన అయితే కొట్టుపడేశారు. ఈ నేపథ్యంలోనే పాప ఆచూకీ ఖచ్చితంగా లభిస్తుంది. ఏదో ఒక ఆధారం దొరికే వరకు కూడా మేము చర్చ ఆపరేషన్ ఆపమని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ ఆధారం మరి ఏం దొరుకుతుంది? ఆధారం ఎవరైనా పాపను ఎత్తుకెళ్లిన వారు ఉన్నారని కూడా చెప్పగలుగుతారా, లేదంటే ఏదైనా జంతువు ఎత్తుకెళ్ళిందని కూడా కనీసం ఆధారాలు ఏమైనా చూపించగలుగుతారా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం అధికారుల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు జిల్లా ఎస్పీ నేరుగా వచ్చారు, సంఘటన స్థలాన్ని పరిశీలించారు, కొబ్బరి ఏదైతే ఈ యొక్క పామాయిల తోటను మొత్తం అణువణువు కూడా పరిశీలించారు. తర్వాత పాప చివరిసారిగా దొరికినటువంటి ఏదైతే జీడి మామిడి తోట ఉందో ఆ తోటను కూడా పరిశీలించారు. కానీ అన్ని పరిశీలించినప్పటికీ ఏమీ దొరకకపోవడంతోనే అక్కడ పక్కన అధికారులు అడవి ప్రాంతంలో ఏ జంతువు తిరగడం లేదని చెప్తున్నారు. ఏదైతే అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పట్టాభి ఆయన క్లియర్ గా చెప్పారు, ఇక్కడ చిట్ట అడవి చిన్న అడవి ఇక్కడ ఎటువంటి జంతువులు ఉండవు, అడవి పందులు ఉంటాయి, అడవి పందులు అంటే మనుషులు ఎత్తుకుపోయి తినేసేంత పరిస్థితులు ఉండవు అని గాయపరిచి పారిపోతాయి తప్ప అని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే పాములు ఉంటాయి, పాములు ముఖ్యంగా పైథాన్ ఉండే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. అంటే అటువంటి పైథాన్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు మేము కొండ ప్రాంతాల్లో తిరిగాము, మా ఊరు గ్రామాల్లో తిరిగాము, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాము, ఒక పాము కూడా కనపడలేదు. ఒక ఏదైతే పాములు కనపడుతుంటాయి కానీ ఈ కొండ చిలువ అనే మాట ఎప్పుడు వినలేదని నిన్న గ్రామస్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. కానీ మరి ఈ ఒకవేళ ఈ కొండ చిలువ మింగేసి ఉంటేనే మాత్రమే ఆధారాలు లేకుండా తన కడుపులోకే పోతుంది కాబట్టి ఎటువంటి ఆధారం దొరకలేదు అనేది ఒక చెప్పే ప్రయత్నాలు అయితే కూడా బలంగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ దానికి సంబంధించిన మరి కుక్క 4 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళింది, పాముతో పాటు ఆ కొండ చెరువుతో పాటు ఫైట్ చేసి వెళ్ళి కొండ ప్రాంతాలన్నీ కూడా తిరిగి వచ్చిందా? మరి కుక్క అంటే ఈ యొక్క కొండ చెరువు ఎప్పుడు కూడా విష సర్పం కాదు.